అన్న ఆరంటే చెల్లెలు నూరంటోంది. ఎస్, ఆంధ్రాలో అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ ఏపీ మొత్తం రీసౌండ్లో వినిపిస్తుంది. కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి వైసీపీని టార్గెట్ చేస్తూ వస్తున్న షర్మిల సందు దొరికినప్పుడల్లా జగనన్నకు తన స్టైల్లో ఇచ్చి పడేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్పై వైఎస్ జగన్ చేసిన కామెంట్స్కి కూడా షర్మిల ఘాటుగానే స్పందించారు. జగన్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శించారు షర్మిల. గతంలో జరిగిన ఘటనలో జగన్ ఎందుకు స్పందించలేదన్నారు. జగన్ ధర్నాలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందన్నారు షర్మిల. అంతేకాదు, సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా అంటూ సెటైర్లు కూడా వేశారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదు. దీనిపై జగన్ చేసిన కామెంట్స్కి షర్మిల మాత్రం కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ ఆవిడ రాసుకొచ్చారు. అయితే పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అంటూ షర్మిల ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై కూడా నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరమన్నారు షర్మిల. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జైకొట్టిన మీకు మణిపూర్ ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందన్నారు షర్మిల. ఏపీలో జరుగుతున్న హింసను తెలుసుకోవాలనే విపక్ష పార్టీలను ఆహ్వానించామన్నారు జగన్. అయితే ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు వచ్చి మద్దతు తెలిపారని, అందులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో తనకు తెలియదని, ఆ విషయం వారిని అడగాలని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నారని, ఆయనే ఆ పార్టీ నేతలు తమకు మద్దతు తెలపకుండా అడ్డుకున్నారని చెప్పారు జగన్. అయితే అన్న వ్యాఖ్యలకు కౌంటర్గా సోషల్ మీడియా వేదికగా షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మున్ముందు కూడా షర్మిల ఇంతే దూకుడుగా వ్యవహరిస్తారా, రాజకీయ అంశాల్లో వైసీపీతో ఇలాగే వివాదిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ స్కోర్ 11 దగ్గరే అయిపోయింది. విభజన తర్వాత ఎప్పటిలాగే ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. కానీ వచ్చే ఎన్నికల నాటికి సీన్ కొంత మారే అవకాశం అయితే ఉంది. ఇప్పటి నుంచే షర్మిల దూకుడుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆమె తన అన్న జగన్ ప్లేస్ని రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ జగన్ చెల్లెలికి అంత స్కోప్ ఇస్తారా అనే పాయింట్ కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. అయితే భవిష్యత్తు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.